హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ భాస్కర్ ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే శివ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఒక 10 ఆళ్ళు లోడ్ దిగినాయి. రెండు మన ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాష్ ఉన్నాయి. ఇక్కడ ధరలు వచ్చేసి కొంచెం పెద్ద రైతులకు కావాల్సిన ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఒక 85,000 నుంచి 1,30,000 వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. అండ్ చూడొచ్చు, ఏమన్నా 4 విధాలు చెక్ చేసుకోండి. అన్నమాట అయితే కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ నా వీడియో ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే శివ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. అన్న నమస్తే అన్న. నమస్తే తమ్మి. ఓకే, మన దానా ఎన్ని ఆవులు లోడ్ తినా ఈ వారం? ఈ రోజు 9 వచ్చిన. ఓకే, 2 అమ్మిన, 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. ఓకే, మన దానా అంటే ఏ వారం వస్తాయన్నా? సోమవారం వస్తాయి, శుక్రవారం వస్తాయి. సోమవారం, శుక్రవారం. ఓకే, ఎన్ని ఆవులు వస్తాయన్నా మన దానా? లోడ్ వస్తాయి, 10 ఆవులు. అంటే 10 ఆవులు. బ్రీడ్ అన్న? బ్రీడ్ హెచ్ఎఫ్ వస్తాయి, హెచ్ఎఫ్ క్రాస్ వస్తాయి. అంటే ఏంటంటే మనకు ఎవరన్నా నాకు ఈ బ్రీడ్ కావాలి ఇట్లా తీసుకొస్తారా అంటే అక్కడ తీసుకురాగలుగుతారా? ఓకే, చికెన్ మీకు మనకి ఈ వారం మన దానా చూడేనే పాలిచ్చేటండి. ఈ వారము 2 ఇన్నే ఉన్నాయి. ఓకే, 5 సూడి ఉన్నాయి, 2 అమ్మేసిన. 2 అమ్మేసినాం. ఓకే, మన అడ్రస్ చెప్పండి అన్న. ఈ షాద్నార్ బైపాస్ నుంచి కమ్మదానం రోడ్. ఓకే, చార్మినార్ చౌరస్ నుంచి ఒక 2 కిలోమీటర్లు. ఓకే, మన మండలం ఏమొచ్చా? మండల్ పర్కునార్ మండల్ వస్తుంది. పర్కునార్ మండలం అంట. జిల్లా అయితే రంగారెడ్డి అనమాట, తెలంగాణ అనమాట. మనకైతే హైదరాబాద్ నుంచి అయితే ఒక 55 కిలోమీటర్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకైతే ఈ డైరీ ఫామ్ అయితే చూడొచ్చు. ఓకే, ఒక్కొక్క ఆవు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు ప్రసాద్. ఓకే అన్న. అన్న ఈ ఫస్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఇదేం 4 పండ్లు ఉంది చిన్న హెచ్ఎఫ్. ఇది హెచ్ఎఫ్ ఎన్ని పళ్ళ తోట ఉందన్న? 4 పండ్లు. 4 పళ్ళ తోట అయితే ఉందంట మనకైతే చూడొచ్చు. 4 పండ్లు. 4 పళ్ళు ఉంది. 4 పళ్ళు. అండ్ మనకి ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈత 2వ ఈత. ఇంకా వారం ఉంటుంది ఈయనకి వారం రోజులు టైం అంత ఉంటుంది. ఇంకా అట్లా చూడండి, మంచి హెవీ సైజ్ అవన్నమాట. మనకైతే బ్రీడ్ అనమాట, క్వాలిటీ బ్రీడ్ ఉంది మనకి చూడొచ్చు. ఇది ఇంకా అట్టర్ చేస్తాను అనమాట. మనకైతే ఎప్పుడు లోడ్ తినా? రాత్రి వచ్చినాయి, నైట్ వచ్చినాయి. రేపు డైరెక్ట్ సెట్ అయిపోతాయి ఆవులు. ఓకే, చూడొచ్చు మనకైతే. అండ్ ఇది అంతా లూజ్ ఉంది కదా, విధానం ఉంది ఆవు కూడా చూడొచ్చు. అండ్ మనకైతే ఎంతవరకు వస్తాను మిల్కింగ్? 10+ ఇస్తా. 9 నుంచి 10 వరకు. 10 పైన ఇస్తారు. 10 పైన ఇస్తాం ఫ్రెండ్స్. చూడొచ్చు మనకైతే ఆ మెయింటెనెన్స్ మనం బ్రీడ్ ఉంది కదా. అవును, చూడొచ్చు బ్రీడ్ ఉంది. మనం మెయింటెనెన్స్ మంచిగుంటే ఇంకా 11-12 లీటర్ల మధ్యలో కూడా తీయొచ్చు. ఓకే, మన తాన ప్రైజ్ ఎంత నుంచి ఉందన్నా? ప్రైజ్ ఈ వారం 85 నుంచి 85 నుంచి 80 నుంచి అన్న? 85 నుంచి 1,20,000 దాకా ఉన్నాయి. ఓకే, 85,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉన్నాడు మనకైతే చూడొచ్చు. ఓకే, రెండవ గురించి చెప్పడన్నా. ఇది 6 పండ్లు ఉంది చిన్న. 6 పళ్ళు ఉంది మనకు వచ్చేసి. క్రాస్ ఇది. క్రాస్ ఉంది. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, డెలివరీ అయిపోయిందన్నా? కాలేజ్ అవ్వలేదు అంటే వారం ఉంటుంది. 1 వీక్ టైం అంటే నెంబర్ అని ఉంది. పొడుగు కూడా అండి. కనకర్ కూడా బాగుంది. 4 అయితే సమానం ఉన్నాయి. కనకర్ చూడొచ్చు మనకైతే. వెంకలు అట్ట చూపించారండి. ఇది మనకి ప్రజెంట్ అయితే మిల్కింగ్ చెప్పడన్నా. మిల్క్ నీకు 12-13 వరకు ఇస్తుంది. 12 లీటర్ నుంచి 13 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే పూటకు వచ్చేసి రోజు మీద అయితే ఒక స్టెప్ వచ్చి 25 లీటర్ల నుంచి 26 లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు. ఇది అట్టర్ ఏంటంటే ఇదంతా లూజ్ ఉంది. ఇది మొత్తం డెలివరీ అయిపోయి అంటే మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతానే ఉంటాం మనకి చూడొచ్చు. ఇంకా సన్కట్ చూడండి, పొడుగు నరాలు చూడండి, సైజ్ చూడండి, ఆవు హైట్ చూడండి. ఓకే, మనకి చూడొచ్చు. దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తున్నా, అన్నకైతే కాల్ చేయండి. ఈ వారం వచ్చేసి మనకు 85,000 నుంచి 1,30,000 వరకు అయితే ఉన్నాయంట మనకైతే చూడొచ్చు. హెవీ సైజ్ అనమాట ఆవు అయితే చూడొచ్చు. బ్రీడ్ అనమాట, హెచ్ఎఫ్ క్రాస్ అనమాట మనకైతే చూడొచ్చు. అన్న మూడవ గురించి చెప్పండి అన్న. ఇది కూడా 6 పండ్లు ఉంది. 6 పళ్ళతోటి అయితే ఉందంట చూడండి. మనకు సైజు ఉంది ఆవు కూడా వచ్చి మనకైతే క్రాస్ బ్రీడ్ అనేది. క్రాస్ అంట మనకైతే. పొడుగు నరాలు చూడండి, పొడుగు నరాలు చూడండి. ఏమన్నా 4 విధాలు ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడొచ్చు మనకైతే. అండ్ ఇంకా అడ్రస్ చూడండి. మిల్కింగ్ చెప్పండి అన్నది లేదా ఇస్తొచ్చిన. ఇది 9-10 వరకు ఇస్తుంది. 9 నుంచి 10 వరకు మెయింటెనెన్స్ మన చేతిలో మెయింటెనెన్స్ అనమాట మనకైతే చూడొచ్చు. ఎంత మంచిగా మెయింటెనెన్స్ చేస్తే అన్ని పాలు తీసుకోవచ్చు మనకైతే చూడొచ్చు. ఇది మనకైతే 6 పళ్ళు అన్న. ఇది 6 పండ్లు. 6 పళ్ళతో ఉందంట మనకైతే చూడండి. డెలివరీ టైం చెప్పండి అన్న. 4-5 రోజులు ఉంటుంది. ఒక 4 నుంచి 5 రోజుల మధ్యలో నైట్ మార్నింగ్ లోడ్ తినేవాడు మాకైతే నైట్. అండ్ రేపు వరకు అయితే మంచి సెట్ అయిపోతాయి ఆవులైతే చూడొచ్చు. ఓకే, చూడండి చూడండి. 4వ గురించి చెప్పండి అన్న. ఇది రెడ్ అండ్ వైట్. రెడ్ అండ్ వైట్ అంటే అది జెర్సీ లేకపోతే జెర్సీ? చూడొచ్చు. ఎన్ని పళ్ళ తోట ఉందన్న ఇది? ఇది అన్ని పండ్లు వేసాను. హైట్ చూడండి, బ్రీడ్ చూడండి, క్వాలిటీ చూడండి అయితే మనకు చూడొచ్చు. ఇది మనకు 4 పళ్ళ అన్న 6 పళ్ళ? అన్ని పండ్లు వేసాను.
కడలు వేసేస్తున్నా కడలు కూడా వేసేసిన అంట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే. ఇప్పుడు ఇంత థర్డ్ లొకేషన్ 3 అవుతుంది. ఇప్పుడు ఇంత 3 అవుతుంది అంట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే. మిల్కింగ్ ఎంత వరకు చెప్పారన్నా? మిల్కింగ్ వాళ్ళు 13, 14 చెప్పారు కానీ 10 ఇస్తారు. 10 మన వరకు అయితే 10 ఇస్తారు. చూడొచ్చు. వారం ఉంటది డెలివరీ. ఈనానికి ఒక 4 రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే చూడొచ్చు. అండ్ మనకి ఇది అక్కడైతే మనకు 12 నుంచి 13 మధ్య అయితే చెప్పారంట. మన వరకు మన రైతుల వరకు అయితే ఒక 10 వరకు అయితే పెట్టుకోమంటున్నాను అన్న అయితే చూడొచ్చు. ఇంకా పొడుగునండి, పొడుగు నరాలు చూడండి బాగుంది. హెవీ సైజ్ ఉంది ఆవైతే. ఎంగల్ అంటారు చూడండి. ఓకే పొడుగు నరాలు బాగున్నాయి అన్న. 5వ గురించి చెప్పండి అన్న. ఇది 6 పండ్లు ఉంది. 6 పళ్ళతో ఉంది. ఓకే మనకి ఇది ఇప్పుడు అయితే రెండో ఈత బ్రీడ్ క్రాస్ అనేది క్రాస్. అవును మనకి చూడొచ్చు. ఇది మిల్కింగ్ చెప్పండి అన్న. 8 వరకు ఇచ్చిన పూటకి. పూటకి 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. ఇంకేమైనా మెయింటెనెన్స్ మంచిగా ఇవ్వచ్చా? 8, 9 వరకు. 8 నుంచి 9 వరకు అయితే పెట్టుకోవచ్చు. కనుక మాత్రం 4 సమానం ఉన్నాయి చూడండి మనకైతే. అని చెప్తున్నా కదా, ఏమున్నా 4 విధాలు చెక్ చేసుకోండి. పండ్లు కానీ చండ్లు కానీ అన్ని చెక్ చేసుకొని తీసుకెళ్ళండి మనకైతే చూడొచ్చు. అంటే ఏమైనా గ్యారంటీ ఉంటా అన్న? గుడ్లమాయ గ్యారంటీ ఇస్తా. సండ్లు గిన్నెలు అన్ని పిండుకొని తీసుకోపోవచ్చు. ఏమైనా 4 విధాలు చెక్ చేసుకోవచ్చు. ఇన్నే ఉంటే 3-4 గుడ్డలు పిండుకొని తీసుకోపోవచ్చు. ఓకే చూడొచ్చు మనకైతే. పాలిటీ వాళ్ళ పాలు చెక్ చేసుకోవచ్చు అంట మనకైతే. ఏమన్నా 4 విధాలు ఇక్కడ చెక్ చేసుకోండి. గుడ్ల వేస్తే ఏమన్నా అటు ఇటు అయితే అన్న అయితే చూస్తారు అన్నమాట మనకి చూడొచ్చు. ఓకే ఇంకా అట్లా చూడండి అన్న. 6వ గురించి చెప్పండి అన్న. ఇది పొద్దుగాల ఈనించిన. ఓకే ఎన్ని పళ్ళతో ఉందా? అన్ని పండ్లు వేసింది. పళ్ళు అయితే వేసింది అందరూ చూడొచ్చు మనకైతే. ఆడిదూడు ఉంది. 3 అవుతానా? 3 అవుతా. ఆడిదూడు ఉంది. డెలివరీ అయిపోయిందన్న. మబ్బులే 4 గంటలు. ఓకే మనకు చూడొచ్చు. పాలు పొద్దున్న ఏమన్నా పిండేసినాం. 9 లీటర్లు ఇచ్చింది జున్ను పాలు. పూట 9 వరకు అయితే ఇచ్చిన ఉంటుంది మనకైతే. మురుపాలు అయితే మనకైతే మంచి పాలు ఎంతవరకు కట్టుకొచ్చానా? 13, 14 వరకు ఇస్తా. ఓకే చూడొచ్చు మనకైతే 13 నుంచి 14 మధ్య అయితే పెట్టుకోవచ్చు అంట ఫోటోకి వచ్చేసి. అండ్ మనకి హెవీ సైజ్ ఉంది ఆవైతే చూడొచ్చు. బ్రీడ్ అనమాట. క్రాస్. అవునవును చూడొచ్చు. అండ్ మనకి ఏమన్నా రైతులు వచ్చే వాళ్ళు ఉంటే ఎవరైనా పాలు కూడా చూసుకోవచ్చు. చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట మనకైతే. ఇంకా లెటర్ చూడండి. అవును లోడింగ్ వచ్చింది కాబట్టి కొంచెం ఏం కనబడట్లేదు అన్న. రేపడానికి సెట్ అయిపోతుంది. ఒక పూట పండుకొని లేస్తే సెట్ అవుతుంది. అవునవును చూడొచ్చు. ఓకే దీని దూడ ఆడుతుందా అన్న? ఆడుదూడు. ఓకే చూడొచ్చు. అన్నా 2 పండ్లు ఉంది. 2 పండ్లు అంటున్నా. 2 పండ్లు ఉంది. లాస్ట్ అనమాట మనకైతే చూడొచ్చు. ఇది కూడా అన్నా మబ్బుల 4 గంటలకు ఈనింది. డెలివరీ అయిపోయింది. ఓకే మనకి ఇది ఎంత వరకు ఇవ్వచ్చనా? తరపు 8 వరకు ఇస్తారు. తరపు కదా ఇది? తరపు కదా? 7-8 ఇస్తారు. 7-8 ఇది తరపు కదా ఇది? హెచ్ఎఫ్ లో తరపు 2 పండ్లు ఉంది. 2 పళ్ళతో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లొకేషన్ తరపు అనమాట చూడొచ్చు మనకైతే. కనుక మాత్రం నెంబర్ 1 చూసుకోవచ్చు. మొగదూడు ఉందంట మనకైతే. మిల్కింగ్ ఎంత వరకు ఇచ్చిందా? పొద్దున 6 ఇచ్చింది. 6 ఇచ్చింది. పొద్దున్న 6 వరకు అయితే ఇచ్చిందంట. అంటే మంచిగా మెయింటెనెన్స్ చేసి ఎంత వరకు ఇవ్వచ్చానా? 7-8 ఇస్తారు. 7 నుంచి 8 ఎదురైతే పెట్టుకొని మనకైతే. లోడింగ్ వచ్చింది కాబట్టి ఏం కనబడట్లేదు. రేపటి వరకు సెట్ అయిపోతుంది మీకైతే చూడొచ్చు. అండ్ కనుక మాత్రం నెంబర్ 1 చూడండి మనకైతే. అండ్ ఇక్కడ ధరలు వచ్చేసి మనకు 85,000 నుంచి అయితే ఉన్నాయి. 85,000 నుంచి 1,30,000 వరకు అయితే ఉన్నాయి మనకైతే. అండ్ ఓకే చూడొచ్చు. 2 పళ్ళతో అయితే ఉందంట మనకి ఇదైతే.